ట్రస్ట్ ప్రజెంట్స్ సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే బాల చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా 100% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రపంచ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మన హైదరాబాద్లో నిర్వహించే సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో 1300 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడితే దాంట్లో 30 చిత్రాలు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో ఆదిత్య క్రియేటివ్ జీనియస్ మా బాల చిత్రము ప్రథమ స్థానంలో ఉండి తెలంగాణ 9 జిల్లాలలో ప్లస్ హైదరాబాద్లో దాదాపు ఒక 100 థియేటర్స్లలో అద్భుతంగా 14th నవంబర్ టు 20th నవంబర్ వరకు ప్రదర్శించబడ్డది. దాదాపు చాలామంది ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎక్కువగా చూస్తున్నట్టు ఫిల్మ్ ఇది. తర్వాత అన్ని స్కూల్స్లలో ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చి మేము తెలంగాణ ప్రభుత్వానికి అప్లై చేశాము. అప్లై చేస్తే వాళ్ళు స్పెషల్ నోన్ షోస్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత దాదాపు 130 కంట్రీస్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రంలో పోటీ పడితే ఆల్మోస్ట్ ఆల్ చైనా అంతర్జాతీయ చలనచిత్రంలో ఇంతకుముందు వచ్చింది మార్చిలో. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్లస్ న్యూయార్క్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్గా ఆదిత్య ఫిల్మ్ సెలెక్ట్ అయినందుకు చాలా గౌరవకారణంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ నోన్ షోస్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఇండియాలో కూడా చాలా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఫిలిం ప్రదర్శించబడుతూ ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వము ప్లస్ ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుంచి డిసెంబర్ వరకు ప్రతి స్కూల్కి ఒక డే అలాట్ చేసేసి నోన్ షోస్లో 8 to 11 ప్రతి స్కూల్కి ఆ రకమైన ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిఓలకు పర్మిషన్ ఇచ్చారు. డిఓలు అందరూ కూడా స్కూల్స్ అన్నిటి పర్మిషన్ ఇచ్చేసేసి ప్రతి నోన్ షోస్ ప్రదర్శించబడడానికి ప్లాన్ చేస్తున్నాము జూలై 1 నుంచి. ఇప్పటికీ చిత్రానికి అంతర్జాతీయంగా ప్లస్ జాతీయంగా ఈవెన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవము ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్లో నిర్వహించిన దాంట్లోపల ఈ ఆదిత్య బాల మంచి సందేశాత్మక చిత్రంగా ప్రదర్శించబడి ఎన్నో ప్రశంసలు అందుకున్నది. చాలా మంచి బాల కార్మిక వ్యవస్థ సంస్థలు కావచ్చు, తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈవెన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా ప్రదర్శించబడి ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్కి స్పాన్సర్ చేయబడి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఈ ఫిల్మ్ని జూలైలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి స్కూల్ పిల్లలందరూ కంపల్సరీ ఈ ఫిలిం చూసేసి అబ్దుల్ కలాం ఐడియాలజీతో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులందరూ శాస్త్రజ్ఞులుగా ఎదగాలనేటువంటి ఒక సందేశాత్మక చిత్రం ఇది. ఏ రకంగా విల్ పవర్, ఒక అనాథ బాలుడు టాలెంట్ అనేది కేవలము కార్పొరేట్ స్కూల్స్లోనే కాకుండా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే అనాథ బాలుడు ఏ రకంగా తనకున్న టాలెంట్తో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జూనియర్ సైంటిస్ట్ అవార్డుని కైవసం చేసుకొని అద్భుతమైనటువంటి మోటివేషన్గా నిలుస్తాడు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అంటే విద్యార్థులకు ప్రధానమైన మోటివేషన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ను వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని ఎలా ముందుకెళ్తూ మన అచీవ్ అనే పాయింట్ అనేది విద్యార్థులకు బాగా నచ్చింది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎక్కువగా మంచి లిరిక్స్ ఉన్నటువంటి వాల్యూ బేస్డ్ లిరిక్స్ ఈవెన్ స్కూల్ లెవెల్ ఉంటాయి కదా. టోటల్ ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ అంకుల్కి అండ్ మీడియా వాళ్ళకి మెనీ థ్యాంక్స్. మీ ప్రేమ్ బాబు. మీ అందరికీ నేను ఒక ప్రొడ్యూసర్, ఫిల్మ్ ఛాంబర్ సెక్టార్ మెంబర్గా, కౌన్సిల్ మెంబర్గానే తెలుసు. కానీ ఎస్ఆర్ నగర్ ఏరియాలో నేను ఒక స్కూల్ని సోషల్ దృక్పథంతో రన్ చేస్తున్నాను. ఆ స్కూల్ పెర్సీ హై స్కూల్. ఈ పెర్సీ హై స్కూల్ అనేది
ఒకరి ద్వారా స్థాపించబడి వారు కెనడా వెళ్ళిపోతూ స్కూల్ రన్ చేయలేనటువంటి కండిషన్లో ఉన్నప్పుడు నేను దాన్ని టేకప్ చేశాను. చేసి అతి తక్కువ ఫీజుతో ఆ స్కూల్ నేను రన్ చేస్తున్నాను. అంటే నాకు పిల్లలన్నా పిల్లల మీద ఎంత మమకారం, ప్రేమ, సొసైటీలో వారి పాత్ర ఎంత గొప్పది అని నాకు తెలుసు. అటువంటి పిల్లలకి స్ఫూర్తిదాయకంగా తీసినటువంటి చిత్రం ఆదిత్య. ఈ ఆదిత్య చిత్రాన్ని నిర్మించినటువంటి సుధాకర్ గౌడ్ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి కమర్షియల్ మూవీసు లేకపోతే డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక ఏదో ఒక అంటే యూత్ని టార్గెట్ పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి ఈ తరుణంలో పిల్లల కోసం ఒక గుడ్ కాన్సెప్ట్తో ఈ సినిమా నిర్మించి లాస్ ఏంజల్స్లో ప్రదర్శించబడి బెస్ట్ ఫిల్మ్గా అవార్డు పొందినటువంటి ఈ చిత్రం తీసినటువంటి డైరెక్టర్ గారికి, నిర్మాతకి మనం తప్పక అభినందించాలి. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ అబ్బాయి మామూలు పిల్లడు కాదు, పిడుగని చెప్పొచ్చు. ఎందుకంటే చిత్రధర్మ